హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు టెంపుల్కి వచ్చాను అనమాట. ఈ టెంపుల్లో అన్ని దేవుళ్ళు ఉంటాయి. ఇక్కడేని చాలా దేవుళ్ళు, ఒక్క దేవుడు కాదు. చూడండి, ఆంజనేయ స్వామి ఎంత బాగున్నారు కదా. ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారు. నెక్స్ట్ ఇదంతా చాలా, ఇంకా చూసారా ఎంతమంది జనాలు ఉన్నారు. సీతారాముళ్ళు చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ టెంపుల్లో అన్ని దేవుళ్ళు మనకు ఒకటే దగ్గర ఉంటాయి. హ్యాపీగా మనము ఒక్కొక్క దేవుడి కోసం ఒక్కో దగ్గరికి వెళ్ళక్కర్లేదు. యాక్చువల్గా ఇది శనీశ్వరుడు, చూసారా? శనీశ్వరుడు కనిపిస్తుందా? ఇక్కడ ఆల్రెడీ కొబ్బరికాయ కొట్టడం జరిగింది. మేము కాకపోతే పూజ చేసినప్పుడు వీడియో తీయడం కుదరదు కదా, ఎవరో ఒకరు తీయాలి. అదనమాట. చూసారా? ఇక్కడ ఇదంతా వాక్ చేసుకొని ఇలా మనం వెళ్ళాలి. కొంచెం తగ్గింది, అందువల్ల నేను రావడం జరిగింది టెంపుల్కి. చూసారా? ఇక్కడ ఇది ఈశ్వరుడుకి సంబంధించింది అనమాట. అంటే ఏమంటారో నాకు అంత ఐడియా లేదు. అదే పాములు, శివలింగం ఉన్నాయి. ఇది ఆంజనేయ స్వామి అనమాట. ఇది ఆంజనేయ స్వామి. అన్ని దేవుళ్ళు కూడా ఇక్కడ ఒకే దగ్గర మనకి ఉన్నాయి. మనం ఎక్కడెక్కడికో వెళ్ళి, అంటే ఒక్కొక్క టెంపుల్కి ఒక్కొక్క దగ్గరికి మనం వెళ్ళి కష్టపడి తిరగక్కర్లేదు. అన్ని దేవుళ్ళు ఇక్కడే. నందీశ్వరుడు చూసారా? నందీశ్వరుడు అంటే కొన్ని దేవుళ్ళు తెలుసు, పేర్లు చెప్తున్నాను. అది గజస్తంభం. కొన్ని నాకు ఐడియా లేదు, అందువల్ల చెప్పలేకపోతున్నాను, ఏమనుకోకండి. ఇది వినాయకుడు. ఇక్కడ వినాయకుడు కనిపిస్తుంది కదా, వినాయకుడు. ఇది వినాయకుడు. ఇది శివలింగం, పాలరాతి శివలింగం ఉందన్నమాట ఇక్కడ. గారు దీవిస్తున్నారు. ఇది పాలరాతి శివలింగం. ఇది సుబ్రహ్మణ్య స్వామి అనుకుంటా. అంటే కొన్ని దేవుళ్ళు నాకు ఐడియా లేదు, అందువల్ల మీకు ఇలా చూపించడం జరుగుతుంది. చూసారా ఎంత ప్రశాంతంగా ఉందో. ఇక్కడ కూడా ఇంకో అమ్మవారు ఉన్నారు. ఈ అమ్మవారి పేరు కూడా నాకు అంత ఏంటిది, భ్రమరాంబాదేవి అంట. భ్రమరాంబాదేవి. ఓకే, నాకు ఐడియా లేదు, మీకు ఉంటుంది కదా. చూడండి, చూసారా? ఒకే దగ్గర మనకి అన్ని దేవుళ్ళు ప్రశాంతంగా ఉన్నాయి. మా ఫ్రెండ్ నేను వచ్చాము. అదనమాట, ఎంతో ప్రశాంతం. హెల్త్ బాగలేదు కదా, ఈరోజు బయటికి వచ్చి, ఈరోజు బయటికి వచ్చి ప్రశాంతంగా ఇంకా టెంపుల్కి వెళ్దాం మంచిది అనిపించి, ఇంకా మా ఫ్రెండ్ నేను ఇద్దరం కలిసి రావడం జరిగింది. అదనమాట. దేవుడి దయ వల్ల మీ అందరూ కూడా ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను. పంతులు కాదు, చెప్తున్నాను. అంటే నేను వచ్చాను కాబట్టి టెంపుల్కి, మీరు అందరూ వచ్చినట్టే మీ అందరికి కూడా దేవుడి దీవెనలు, ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనందరం ఒకటి. అదనమాట. బాగున్నా బాగోపోయినా మనందరం ఒకటి. ఆరోగ్యం బాగాలేదు ఇన్ని రోజులు, ఇప్పుడు కొంచెం బాగుంది, పర్లేదు. ఫస్ట్ టైం ఇంట్లో నుంచి బయటకు వచ్చి టెంపుల్కి వచ్చాను నేను. ఐఎమ్ సో హ్యాపీ. దేవుడి దయ వల్ల మంచి ఆయుష్, ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను. కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. అంటే డిస్టర్బెన్స్ అంటే టెంపుల్ కాబట్టి అందరూ అటు ఇటు తిరుగుతారు, మాట్లాడుకుంటారు, దండం పెట్టుకుంటారు, గంటలు కొడతారు కాబట్టి మళ్ళీ డిస్టర్బెన్స్గా ఉంది. అది ఇది అనుకోకండి, ఓకేనా? చూసారా? బాగుంది కదా టెంపుల్. మీరు కూడా రావాలనుకుంటే రండి. ఈ టెంపుల్ ఎక్కడో చాలామందికి తెలుసు. యాక్చువల్గా మా హైదరాబాద్ వాళ్ళకైతే తెలుసు, మా ఏరియా వాళ్ళకి. ఈ టెంపుల్ ఎక్కడో కామెంట్ చేయండి. చెప్పకో. ఈ టెంపుల్ ఎక్కడో మీకు అంటే ఈ సర్వన్ రౌండ్లో మనకి దగ్గరలో ఉన్న టెంపుల్ ఇది. మన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి యూట్యూబ్ ఛానల్లో నాకు వాళ్ళకి చెప్తున్నాను. దగ్గరలో ఉన్నవాళ్ళు చెప్పండి,
ఈ టెంపుల్ ఎక్కడో మన టెంపుల్ ఇది ఎక్కడో చెప్పండి, ఓకేనా. ఫస్ట్ టైం చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, ఓకేనా. సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు మళ్ళీ బ్యాక్ వెళ్తున్నారు ఎందుకని? సబ్స్క్రైబ్ చేసుకుంటే అవార్డు ఏం రాదు, బ్యాక్ వెళ్ళిపోతే అవార్డు ఏం పోదు, ఓకేనా. ఓకే, నచ్చిన వాళ్ళు హ్యాపీగా ఫ్రెండ్షిప్గా ఉండొచ్చు, లేని వాళ్ళు లేదు, నో ప్రాబ్లం. కాకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ బ్యాక్ తీసుకోవడం వల్ల నా ఛానల్ స్లో అయిపోతుంది. మీకు నచ్చని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, ఓకేనా. నా వీడియోస్ వస్తే స్క్రోల్ చేసేయండి, పైకి ఇలా అనండి, అంతే తప్ప సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. అలా చేసుకోవడం వల్ల నా ఛానల్ డల్ అవుతుంది, స్లో అవుతుంది. అలా దయచేసి చేయకండి, ఓకేనా. ఓకే, మీరు కూడా ఇవాళ శ్రావణ శుక్రవారం కాబట్టి టెంపుల్స్కి వెళ్ళారా, పూజలు అవి చేసుకుంటారు కాబట్టి మంచిగా ఆరోగ్యం దేవుడు ఇవ్వాలని, ఆయుష్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. బై.